హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. మన ఛానల్లో ఈ సెన్సెస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి, అలాగే ఈ హెచ్ఎల్బి మ్యాప్ ఎలా డ్రా చేయాలని చెప్పి 2 వీడియోస్ అయితే రిలీజ్ చేశాము. చాలా చక్కటి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సెన్సెస్ రిలేటెడ్లో ఇంకో మంచి టాపిక్ ఏంటంటే, ఈ హెచ్ఎల్బిని హెచ్ఎల్ఓ యాప్ ద్వారా ఈ 33 క్వశ్చన్స్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు మీకు లైవ్గా ఒక మన సబ్స్క్రైబర్ వాళ్ళ యాప్లో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఇంపార్టెంట్ అండి ఇది వీడియో. ఎందుకంటే మనం ఇంత డ్రా చేసినా కూడా ఈ మ్యాప్స్ అన్ని రెడీ చేసి చివరాఖరికి మన సర్వే అయితే 100% పక్కాగా చేయాలి. ఎందుకంటే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏ ఇంటిని వదలకూడదు, అలాగే ఒకే ఇంటిని 2 సార్లు సర్వే చేయకూడదు. సో చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ యాప్ని హెచ్ఎల్ఓ యాప్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మీకు లైవ్గా డెమో ఇస్తాను. రండి చూసేద్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు హెచ్ఎల్బి ఎంచుకోండి అని ఉంటుంది. ఇక్కడ సింగిల్ గనక ఇస్తే మీకు హెచ్ఎల్బి ఒకటే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ స్టేటు, జిల్లా, మీ మండలము, నెక్స్ట్ మీ గ్రామము, మీ హెచ్ఎల్బి నెంబరు. ఫస్ట్ మనం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా అంచనా వేయబడిన భవనాల సంఖ్య, అంచనా వేయబడిన గణన గృహాల సంఖ్య. సో మనం ఎక్స్పెక్టెడ్గా వేయాలండి. జనరల్గా మనకి 150 నుంచి 200 హౌస్ హోల్డ్స్ ఇచ్చారు కాబట్టి 200 వేశాను. అలాగే ఒక 20% ఎక్కువ ఉంటారని చెప్పి ఈ సెన్సెస్ గణన గృహాలు కూడా ఒక 50 యాడ్ చేసి 250 వేశారు. ఇది ఇచ్చిన తర్వాతే మనం అయితే యాప్లోకి వెళ్తాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇండ్ల జాబితా కార్యకలాపాలు, ఇది క్లిక్ చేయాలండి. ఇది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కొత్త ఇళ్ల గణన నమోదు, నవీకరించిన డేటా, సింక్ చేసిన డేటాను సవరించండి, సారాంశాన్ని వీక్షించండి, సింక్ పూర్తయినట్లు మార్క్ చేయండి. ఇప్పుడు ఈ 6 ఐటమ్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చి మనం సర్వే చేయాలంటే ఫస్ట్ అయితే క్లిక్ చేయాలి కొత్త ఇళ్ల గణన నమోదు. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ పంక్తి నెంబరు అది ఆటోమేటిక్గా జనరేట్ అయిద్దండి. నెక్స్ట్ వచ్చి భవనము కట్టడము నెంబరు. ఈ భవనము నెంబరు లేదా ఎంపిక ఈ భవనం నెంబరే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఫస్ట్ ఒక హౌస్ హోల్డ్ దగ్గరికి వెళ్తే మీరు అడగాల్సింది డోర్ నెంబర్ అండి. డోర్ నెంబర్ ఉందా లేదా? డోర్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా డోర్ నెంబర్ మెన్షన్ చేయాలి, లేదంటే మనమే కొత్తగా నెంబర్ ఇవ్వాలి. అంటే కొత్త ఇళ్ళకి ఒక్కోసారి డోర్ నెంబర్ ఇవ్వరు కాబట్టి సిఎన్ అనే నెంబర్తో స్టార్ట్ చేయాలి. సిఎన్ 01, 02, 03 అలా. వన్స్ అది క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ గణన గృహము నెంబరు అని ఉంది. ఇది రిపీటా న్యూ అని మనం ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత ఇది ఇక్కడ హైలైట్ అవుతుందండి. సపోజ్ మీకు చూపించడానికి నొక్కుతున్నాను. సపోజ్ 1-1 అని క్లిక్ చేయగానే చూశారుగా హైలైట్ అయ్యే రిపీట్. ఇక్కడ రిపీట్ ఎందుకు వచ్చిందని మీకు డౌట్ ఉంది కదా, చాలా ఇంపార్టెంట్ అంటే ఇదే చూపిస్తాను. అంటే సపోజ్ ఒక గ్రౌండ్ ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోర్ ఉందనుకుందాం, లేదంటే 2 పోర్షన్లు ఇల్లు ఉందనుకుందాం. కానీ రెండింటికి కలిపి ఒక డోర్ నెంబరే ఉండొచ్చు, కానీ 2 విడివిడి ఫ్యామిలీస్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఒక ఇల్లు సర్వే చేసిన తర్వాత రిపీట్ అని క్లిక్ చేస్తాము. అదే నెంబరు ఇక్కడ వస్తుంది. దాని తర్వాత ఈ గణన గృహం దగ్గర న్యూ అని నొక్కుతామండి. ఎందుకంటే 2 సపరేట్ ఫ్యామిలీస్ కాబట్టి మనం ఇక నెంబర్ ఇవ్వాల్సిన పని ఏం లేదు. ఇదిగోండి డైరెక్ట్గా న్యూ కొడితే వస్తుంది. నేనైతే క్లిక్ చేయట్లేదు. ఎందుకు క్లిక్ చేయట్లేదు కూడా మీకు విషయం చెప్తాను. ఎందుకంటే వన్స్ మనం ఇది క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి అవ్వదు. సో చాలా జాగ్రత్తగా డోర్ నెంబర్ వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఈ ఎడిట్ అయితే చేసుకోలేము కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ డోర్ నెంబరు, ఈ గణన గృహం నెంబరు ఇదేనండి హార్ట్ ఆఫ్ ద ఈ యాప్కి. ఈ ఫస్ట్ ఈ 1, 2, 3 క్వశ్చన్స్లోనే ఉంటాయి మొత్తం. చాలా వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో డౌట్ కూడా రావచ్చు మీకు, ఒక హౌస్లోనే 2 కుటుంబాలు ఉంటాయి, అలాంటప్పుడు ఏం చేయాలి సార్ అని చెప్పి. అలాంటప్పుడు ఫస్ట్ ఆ డోర్ నెంబర్తో సర్వే చేసి రిపీట్ నొక్కుతాం. నెక్స్ట్ ఆ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ గణన గృహం నెంబర్ దగ్గర కూడా రిపీట్ నొక్కేస్తాం. న్యూ అవసరం లేదు, సేమ్ హౌస్ కాబట్టి. అర్థమైంది కదా. సేమ్ హౌస్లో ఫ్యామిలీ ఉంటే రిపీట్ లేదు, పై పోర్షన్ కింద పోర్షన్ విడివిడిగా ఉంటే ఓన్లీ డోర్ నెంబర్ రిపీటు. నెక్స్ట్ వచ్చి ఈ గణగృహం నెంబర్ న్యూ అని నొక్కుతామండి. 4th క్వశ్చన్ వచ్చేసరికి నేలకి వాడిన ప్రధాన వస్తువు ఏంటి? చూసారుగా కింద 1 మట్టి, 2 వుడ్ కానీ బ్యాంబూ కానీ, 3 వచ్చి కాల్చిన ఇటుక, 4 స్టోను, 5 సిమెంటు, 6 మొసాయిక్ ఫ్లోర్ టైల్స్. జనరల్గా మీకు సిమెంట్ ఫ్లోరింగ్ ఉంటే సిమెంట్ పెట్టేస్తాం 5, 6 మొసాయిక్ ఫ్లోర్ టైల్స్ ఉంటే టైల్స్ అండి. ఈ స్టోన్ అంటే ఏంటో మీకు డౌట్ రావచ్చు. స్టోన్ అంటే గ్రానైట్ కానీ, నాపబండ కానీ,
లేదంటే ఈ గ్రానైట్ కానీ మార్బుల్ కానీ ఇవన్నీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 5th, గోడకి వాడిన ప్రధాన వస్తువు ఏంటి అంటే ఈ గ్రాస్ అంటే ఈ తాటాకులు కానీ నెక్స్ట్ పాలిథిన్ షీట్లు కానీ 3 కాల్చని ఇటుక 4 ఈ చెక్క 5 వచ్చండి ఈ సిమెంట్ మోటార్తో అండి స్టోన్తో ఇలా ఆ 7 ఈ యాస్బెస్టాస్ షీటు 8 కాల్చిన ఇటుక 9 కాంక్రీటు అంటే మామూలుగా ఇటుక రాయితో కట్టుకుంటే మనం ఇది కాల్చిన ఇటుక 8 వాడతామండి. అలాగే 6 ప్రధాన మెటీరియల్ పైకప్పుకి ఏం యూజ్ చేస్తామని తాటాకుల పాలిథిన్ షీట హ్యాండ్మేడ్ టైల్స్ మెషిన్ మేడ్ టైల్స్ అంటే ఏమి కాదండి పెంకులు ఇళ్ళకి ఈ 2 యూజ్ చేస్తాం. బంట్ బ్రిక్ అంటే కాల్చిన ఇటుక లేదంటే స్టోన్ కొంతమంది పాత రోజుల్లో బండల పైన వేసేవాళ్ళు. అలాగే ఈ 8 వచ్చి యాస్బెస్టాస్ రేకులకి మనం ఇదే యూజ్ చేస్తామండి. 9 కాంక్రీట్ అంటే స్లాబ్ ఇళ్ళకి కాంక్రీట్ యూజ్ చేస్తాం. అలాగే 7వ క్వశ్చన్ వచ్చి ఈ సెన్సెస్ హౌస్ అసలు దేనికి ఉపయోగపడతాది అంటే ఇది ఇల్లు ప్లస్ ఇంకేదైనా వేరే వస్తువా, షాపా, ఆఫీసా, స్కూలా, కాలేజా, హోటల్, లాడ్జ్, గెస్ట్ హౌస్, హాస్పిటల్, డిస్పెన్సరీ, ఫ్యాక్టరీ, వర్క్షాపు, వర్క్ షెడ్, ప్లేస్ ఆఫ్ వర్షిప్, అదర్ నాన్ రెసిడెన్షియల్ కానీ వ్యాకెంట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇల్లుకైతే ఇల్లు రెసిడెన్స్ యూజ్ చేస్తామండి. అలాగే నెక్స్ట్ వచ్చి స్కూల్కి అయితే ఇలా షాప్ ఆఫీస్కి అయితే ఈ 3 యూజ్ చేస్తాం. ఈ ఫ్యాక్టరీ వర్క్షాప్ ఏంటంటే మనం పొగాకు బ్యార్నీలు కానీ అలాంటివి ఉంటాయి కదా ఇవి. ప్లేస్ ఆఫ్ వర్క్షిప్ అంటే మసీదు, చర్చు, నెక్స్ట్ వచ్చి ఈ గుడి ఇలాంటి ప్లేస్లు 9 యూజ్ చేస్తామండి. అవి వ్యాకెంట్ ఉంటే ఈ వ్యాకెంట్ క్లిక్ చేస్తామండి. ఫస్ట్ 2 ఆప్షన్లు మనం క్లిక్ చేస్తే రెసిడెన్స్ కానీ రెసిడెన్స్ కమ్ అదర్ యూస్ అంటే నివాసం నివాసేతర ఇది క్లిక్ చేస్తే మనం మిగతా క్వశ్చన్స్ అన్నీ మనం చేయాలండి. ఇఫ్ సపోజ్ ఈ 2 కాకుండా ఈ 3, 4, 5, 6, 7, 8, 9 కనుక మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇది దేనికి వాడతాము అని చెప్పి ఇక్కడ రాసేసి నెక్స్ట్ కొట్టే డైరెక్ట్గా చివరి ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోతుందండి. ఇంకా సబ్మిట్ కొట్టేయటమే. సో రెసిడెన్స్ పెడితేనే మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చి 8వ క్వశ్చను ఈ మీరు చూసిన ఇల్లు ఎలా ఉంది, కండిషన్ బాగుందా, పర్లేదు, డైలాపేటెడ్ అంటే కూలిపోయే స్థితిలో ఉందా అని చెప్పి దాన్ని మీరు వెళ్ళే ఆ నివాస గృహం చూసి మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 9 క్వశ్చన్ వచ్చి హౌస్ హోల్డ్ నెంబర్ డైరెక్ట్గా వస్తుంది. ఇది వచ్చి అంటే ఎంతమంది ఆ ఇంట్లో నివసిస్తున్నారు ఇది మీరు ఖచ్చితంగా వాళ్ళని అడిగి చేయాలి. అలాగే ఆ ఇంటి ప్రధాన నేమ్ ఆఫ్ ద హెడ్ ఎవరు ఆ హౌస్ హోల్డ్ కానీ అంటే అది వాళ్ళని అడిగి మనం రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి ఆ హౌస్ హోల్డ్ హెడ్ లింగం ఏంటో అడగాలి, మేలా, ఫీమేలా, లేకపోతే ట్రాన్స్జెండరా అని. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 13వ క్వశ్చను వాళ్ళు ఎస్సీయా, ఎస్టీయా, అదర్సా. ఇఫ్ సపోజ్ వాళ్ళు బీసీ కానీ లేదంటే మనకి ఓసీ వస్తే డైరెక్ట్గా 3 క్లిక్ చేసి అదర్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతామండి. కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్గానే మనకి ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే ఎస్సీలో హిందూసు, సిక్స్, బుద్ధిస్టే ఉంటారండి. అదర్ దాన్ ఎస్సీ అంటే మేము క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నాము అని వాళ్ళని చెప్తే అది బీసీసీలోకి వెళ్తారు కాబట్టి అదర్స్లోకి వెళ్తారు. సో ఏదైనా వాళ్ళని అడిగే మనం చెయ్యాలి. వాళ్ళు ఏది చెప్తే మనం అదే చేయాలండి. నెక్స్ట్ వచ్చి 14th క్వశ్చను ఈ ఓనర్షిప్ స్టేటస్ ఆ ఇల్లు తనదా కాదా అని చెప్పండి. ఓన్డ్ అయితే సొంతదైతే సొంతది, రెంటెడే కానీ వేరే చోట ఇల్లు ఉందంటే ఇది 2వది క్లిక్ చేస్తాము. రెంటెడ్ కానీ మాకు ఎటువంటి ఇల్లు లేదు అంటే మనం 3 క్లిక్ చేస్తాము. అలాగే ఈ 15th ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే డ్వెల్లింగ్ రూమ్స్ అంటే అసలు రూమ్స్ ఎన్ని ఉన్నాయి అని. రూమ్స్లో కేవలం మీరు ఈ బెడ్రూమ్స్, వరండాసే అదే లివింగ్ రూమ్సే యాడ్ చేయాలి తప్ప డైనింగ్ రూము, డ్రాయింగ్ రూము, మిగతా కిచెను, లెట్రిన్, స్టోర్ రూమ్ యూజ్ చేయకూడదు లెక్కలోకి. డబుల్ బెడ్రూమ్లో జనరల్గా 2 రూములు ఉంటాయండి. అలాగే మీరు వెళ్ళిన 16వ క్వశ్చన్ ఆ ఇంట్లో ఎంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు అది మనకి వాళ్ళని అడిగి మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 17th క్వశ్చన్ వచ్చి ప్రధాన ఈ వస్తువు ఏంటి, వాళ్ళు తాగేది ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈ డ్రింకింగ్ వాటర్ తాగుతారు. ఇవన్నీ ట్యాప్ వాటర్, వెల్ల, బావ, హ్యాండ్ పంప్, చేతి పంప, బోర్వెల్ల, ఏదైనా కాలువ నుంచా, లేకపోతే చెరువా, లేకపోతే ఇలా ప్యాకేజ్డ్ వాటరా, 0 అదర్స్ అంటే మనకి దీంట్లో బాగా యూస్ అయ్యేది ఈ బోర్వెల్ కానీ వెల్ కానీ, ట్యాప్ వాటర్ తాగే పని అయితే ట్యాప్ వాటర్ కానీ. అదర్స్ అంటే మీకు డౌట్ రావచ్చు, వాటర్ ప్లాంట్లో యూజ్ చేసే వాటర్ వాళ్ళు తెచ్చుకుంటే బబుల్ నీళ్లు మనం ఇప్పుడు 0 ఇది ఇవ్వాల్సి వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి
అది ఎక్కడి నుంచి వాళ్ళకి దొరుకుతుంది ఆ ప్రధాన తాగే వస్తువు అంటే వితిన్ ప్రెమిసెస్ నియర్ ప్రెమిసెస్ దగ్గరలోనా దూరమా అని. వితిన్ అంటే ఏం లేదండి, అర్బన్ ఏరియాలో 100 మీటర్ లోపు ఉంటే వితిన్ ప్రెమిసెస్ యూజ్ చేస్తాం. అదే రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో 500 మీటర్ అంటే అర కిలోమీటర్ లోపు ఉంటే నియర్ యూజ్ చేస్తామండి. అలాగే 19 అండి, ఈ ప్రధాన ఇంధనం ఏంటి ఈ వెలుతురికి ఆ ఇంటికంటే ఎలక్ట్రిసిటీయా, కిరోసినా, సోలారా అని. ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కరెంట్ మీటర్ ఉంటే ఎలక్ట్రిసిటీ పెట్టేస్తాము. 20 క్వశ్చన్, లెట్రిన్కి వెళ్ళే అవకాశం ఉందా, ఉన్న ఎక్స్క్లూసివ్ ఫర్ హౌస్ హోల్డ్ ఆ ఇంటికే యూజ్ చేసే పని అయితే ఫస్ట్ నొక్కుతాము. లేదు ఇంకో 2 ఇళ్ళకి షేరింగ్ లెట్రిన్ ఉంటే 2 యూజ్ చేస్తాం. లేదు అసలు పబ్లిక్ లెట్రిన్లో ఉంటే 3 యూజ్ చేస్తాం. అసలు మాకు లెట్రిన్ లేదని చెప్తే 4 పెట్టాల్సి ఉంటుందండి. 21, ఒకవేళ లెట్రిన్ ఉందని చెప్పిన తర్వాత అది ఏ రకమైన దానికి ఆ లెట్రిన్ని ఫ్లష్ వెళ్తుంది అని చెప్పి, పైప్ ద్వారానా, సెప్టిక్ ట్యాంక్ ద్వారానా, లేదంటే ఈ గుంటలు యూజ్ చేస్తాం కదా పిట్స్, ఈ వరలు వేసుకొని అలా వరల సిస్టమ్ ద్వారానా అని చెప్పి. నెక్స్ట్ ఈ వేస్ట్ వాటర్ అంటే మీ కిచెన్లో వాటర్ కానీ, చేతులు కాళ్ళు కడుగులే వాటర్ కానీ దీనికి లింక్ చేశారా, అది డ్రైనేజ్, క్లోజ్డ్ డ్రైనేజా, ఓపెన్ డ్రైనేజా, అసలు డ్రైనేజ్కే కలపలేదా. 23 వచ్చి బాతింగ్ ఫెసిలిటీ అంటే స్నానం చేసే అక్కడ ఫెసిలిటీ ఉందా ఆ బాత్రూంలో. ఎస్ అయితే ఎస్ అండి, నో అయితే నో అండి. ఒకేలా ఎస్లో కూడాను పైన రూఫ్ లేకపోతే మనం రెండోది క్లిక్ చేయాల్సి ఉంటుంది. 24 వచ్చి అసలు ఆ కిచెన్లో ఎల్పిజి పిఎన్జి అంటే ఈ గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా అనేది. కుకింగ్ కిచెన్లోనే జరిపితే 1, లేదు అసలు మాకు ఈ గ్యాసే లేదని చెప్తే 2 అని యూజ్ చేస్తాము. కుకింగ్ ఇంట్లోనే చేస్తాము కానీ కిచెన్లో కాదనుకుంటే 3, 4 యూజ్ చేస్తాము. అసలు మేము కుకింగ్ ఇంటి బయట చేస్తామంటే 5, 6 ఉంటుంది. అసలు మేము కుకింగ్ చేయమంటే 7 క్లిక్ చేయాల్సి ఉంటుందండి. 25 మీరు కుకింగ్ వంటకి ప్రధాన ఇంధనం ఏది, కట్టెల పొయ్య, లేదంటే ఈ పేడ దిబ్బలతో చేస్తారా, లేకపోతే ఇంకా ఈ కోల్ అంటే బొగ్గుతోనా, కిరోసిన్ స్టవ్వా, ఎల్పిజి పిఎన్జియా, ఎలక్ట్రిసిటీ ద్వారానా, బయోగ్యాస్ ద్వారానా. ఆల్రెడీ గ్యాస్ ఉందని చెప్తే 6 క్లిక్ చేస్తాము. అలాగే రేడియో ట్రాన్సిస్టర్ అంటే ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లో కూడా ఉంటుంది, లేదంటే ఒక రేడియోలో కూడా ఉంటుంది కాబట్టి అసలు ఆ ఇంట్లో ఉందా లేదా అని మనం అడిగి క్లిక్ చేయాల్సి ఉంటుంది. 27 టెలివిజన్ ఉందంటే ఉందని పెట్టాలా, ఉందనే దాంట్లో అది ఫ్రీ డిషా అంటే డిటిహెచ్ మన సన్ డైరెక్ట్, టాటా స్కై అంటాం కదా అలా ఉందా, లేదంటే కేబుల్ కనెక్షన్ ద్వారా అసలు మాకు లేదంటే లేదనండి. నెక్స్ట్ ఇంటర్నెట్ సదుపాయం ఆ ఇంటికి దొరుకుతుందా లేదా, అది ల్యాప్టాప్ ద్వారా, కంప్యూటర్ ద్వారానా, లేకపోతే మొబైల్ ద్వారానా, స్మార్ట్ ఫోన్ ద్వారానా. అసలు లేదండి మాకు ఫోనే అంటే నో పెట్టేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాప్టాప్ కంప్యూటర్ ఉందా లేదా అంటే ఉందంటే ఉందా, లేదంటే లేదండి. నెక్స్ట్ ఈ టెలిఫోన్, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఈ మూడిట్లో ఏదైనా ఉన్నాయా లేవా, ఉంటే ఉంది, లేదంటే లేదండి. లేదు అసలు మాకు ఏది లేదంటే లేదు, 2 ఉన్నాయంటే 3 యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి 31 బైసికల్ కానీ, స్కూటర్ కానీ, మోటార్ సైకిల్ కానీ, మోపెడ్ కానీ, మోపెడ్ అంటే లూనా కానీ, ఎక్సెల్ కానీ అలా ఇలాంటి ఏది ఉంటే అది క్లిక్ చేస్తాము. నెక్స్ట్ కారు, జీపు, వ్యాను. కారు ఉంటే ఉంది, లేకపోతే లేదండి. అంతే ట్రాక్టర్ది ఈ పరిధిలోకి రాదండి. నెక్స్ట్ వచ్చి వాళ్ళు తినే ప్రధాన ఆహార వస్తువు ఏది, రైసా, వీట, జొన్న, లేకపోతే ఈ సజ్జల, మొక్కజొన్న ఏం తింటారని. మన వైపు ఎక్కువగా రైస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి అన్నాన్ని రైస్ అనే క్లిక్ చేస్తాము. లాస్ట్ది వచ్చి మొబైల్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత మనం సబ్మిట్ కొడితే ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం రివ్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కన్ఫామ్ అయితే చేసుకోవచ్చు అండి, అంతే. లేదంటే ఇది క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు, మళ్ళీ కన్ఫామ్ అయినా చేసుకోవచ్చు. రెండో ఆప్షన్ వచ్చి అప్డేషన్ డేటా. ఈ అప్డేషన్ డేటాలో ఏముంటుందంటే మనం సబ్మిట్ కొట్టని అంటే సింక్ చేయని డేటా అంతా దీంట్లో కనిపిస్తుందండి. దీంట్లో ఆ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ఇంకా ఎడిట్ చేసుకోవాలని చెప్తే ఈ చివరిది ఎడిట్ నొక్కచ్చు, అది డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎడిట్ ఆల్రెడీ సింక్డ్ డేటా అంటే సింక్ చేసేసిన డేటాని మనం ఏమైనా ఎడిట్ చేయాలంటే ఇది మూడోది క్లిక్ చేస్తాము. అలాగే వ్యూ సమ్మరీ అంటే ఇప్పటిదాకా మీరు ఎన్ని హౌస్ హోల్డ్స్ చేశారనేది మొత్తం దీంట్లో డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ రోలో చూశారుగా, ఆ రోజు వర్క్ అంతా మీరు సింక్ చేసిన డేటా అంతా ఆ రోజు వర్క్ చేసినంత దీంట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ సింక్ చేయాలంటే ఏం చేయాలంటే ఇలా క్లిక్ బాక్స్ చేసి ఇక్కడ మీరు విజువల్గా ఏదైనా ఇలా సైన్ పెట్టేసి సేవ్ సింక్ కొడితే ఆ రోజు వర్క్ చేసిన అన్నీ సింక్ అయిపోతాయండి. నెక్స్ట్ వచ్చి మార్కస్ కంప్లీట్. ఇది సర్వే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చేయాల్సిందండి. నాకు తెలిసి చాలా క్లియర్గా మీకు ఆ యాప్లో లైవ్లో డెమో ఇచ్చాను కదా. ఇంకా ఏదైనా డౌట్స్ కనుక ఉంటే పర్లేదు,
మన కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేయండి, మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అండి ఈ వీడియో. ఖచ్చితంగా మీకు తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయ్యి కూడా చేసుకోండి.